హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీకు వీడియో అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, అలాగే దానికంటే ముందు మనకి షాప్లో అనేది ఆల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తామని చెప్పాం కదా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నెంబర్ అనేది శారీస్ సేల్ అనేది కానీ బ్యాంగిల్స్కి సంబంధించింది కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమన్నా నేను లైవ్ అనేది చేసినప్పుడు మాత్రమే నేను నెంబర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆ నెంబర్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఆ వీడియోస్ కూడా చూడండి, చూసి నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? మీకు శారీస్ కానీ అలాగే పార్లర్కి సంబంధించింది ఏదైనా ఉంటే మాత్రం ఓకే. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఇన్స్టెంట్గా అంటే మనకి పార్లర్కి వెళ్ళే టైం అనేది లేదనుకోండి ఫ్రెండ్స్. అలా లేనప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఇదేంటంటే ఒక అది గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ మనం ఏమైనా క్రీమ్స్ అనేది కలుపుకున్నప్పుడు వాటిలో మాత్రమే కలుపుకోవాలండి. ఇందులో వచ్చేసి నేను కనిపిస్తుంది కదా ఎల్లో షేడ్లో కొంచెము గోల్డెన్ షేడ్లో, ఇందులో కొంచెం హనీ అనేది వేశాను నేను. ఇది ఇన్స్టెంట్ గ్లో అండి. ఎటన్నా అర్జెంట్ ఫంక్షన్ అనేది ఉంది, వెళ్ళాలి, పార్లర్కి వెళ్ళే టైం లేదు అంటే మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. సో అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఈ ప్యాక్ అనేది వేసేసుకొని ఇంకా మిగతాది మనకి ఏమన్నా లగేజ్ ఉన్నా కూడా అవన్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట. అట్లాంటి ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ప్లస్ ట్యాన్ కూడా మంచిగా రిమూవ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను అప్పుడప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను. నాకు ఇట్లనే ఏదన్నా వర్క్ ఉండి నేను చేసుకోలేకపోయినప్పుడు కానీ మా హస్బెండ్ ఫేస్ అంతా అట్లా ట్యాన్ అంతా అయిపోతుంది ఏంటని అన్నప్పుడు అలా వేసుకుంటూ ఉంటాను నేను. చూడండి, ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్ అండి, మ్యాంగో పేస్ట్ అనమాట. యాక్చువల్గా నేను ఇది మామిడి తాండ్ర చేద్దామని చెప్పేసి మిక్సీ పట్టి నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేసి పడుకున్నాను. అది కానీ అది వీలుంటే అది చేస్తాను, లేదంటే ఐస్ క్రీమ్ అయినా చేసేస్తానండి. ఇది వచ్చేసి మ్యాంగో అది పేస్ట్, మ్యాంగో పేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్, మంచి అది అనేది వస్తుంది అనమాట. అంటే ఏమంటారు, ఇవన్నీ పీసెస్ కట్ చేసి ఇట్లా పెట్టానండి. బాగా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి ఇలా జ్యూస్ అనేది వస్తుంది. ఇంకా దీన్ని మిక్సీ అనేది పట్టలేదు నేను. అది మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఇంతే వేసుకోవాలనేది ఏం లేదండి. ఎంత క్వాంటిటీ అంటే మీ ఇష్టం అనమాట, ఎంత కావాలి అంటే అంత వేసేసుకోండి. నేనైతే ఇంత వేసుకున్నాను. ఇది వచ్చేసి మీరు ప్యాక్ హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్కి మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. ఓకేనా? నేను కొంచెం హనీలో ఇందులో మామిడిది అది అనేది వేసాను అనమాట నేను. చూడండి, ఇంక ఇది పేస్ట్ అనేది చేయలేదు, పీసెస్ కట్ చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీలుంటే దీన్ని ఐస్ క్రీమ్ కానీ లేదంటే మామిడి తాండ్ర కానీ నా వీలుని బట్టి చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో ఇంకొక జ్యూస్ ఉందండి, అదేంటంటారా, ఇదిగోండి. ఇది వచ్చేసి మనకి మామిడి అంటున్నా, బొప్పాయి అండి, బొప్పాయి. మేమైతే బొప్పటి పండు అంటాము. మీరు కొంతమంది బొబ్బాస్కాయ అంటారు, బొబ్బాస్ పండు అంటారు, అట్లా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని. మేము వచ్చేసి బొప్పడి పండు, బొప్పడి కాయ అయితే బొప్పడి కాయ ఇంకొక 2 రోజుల్లో పండుద్ది అనేసి అంటాము. అది మీకు ఇంత ఒక 1.5 స్పూన్ అంతా ఇది వేసేసుకోండి. ఇది వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీంట్లో మనము మామిడిది అది గుజ్జు అనేది వేసాము, అలాగే మ్యాంగో అది బొప్పడికాయ అనేది వేసేసాం కదా. సో దీన్ని కొంచెం మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని దీంట్లో కొంచెం రైస్ పౌడర్ ఎంత ఉందండి, 1/2 స్పూన్ అంత ఉంది. 1/2 స్పూన్ అంత కూడా లేదు, 1/4 టీ స్పూన్ అంత ఇలా వేసేసుకుందాం. ఇది ప్యాక్ అనేది వేసినప్పుడు రైస్ ఫ్లోర్ అనేది కలిపితే మంచిగా మన ఫేస్ అనేది మంచిగా అనేది ఉంటుంది. అలాగే టైట్ అనేది అయిపోతుందండి ప్యాక్ వేయడం వల్ల. ఇది కూడా ఇలా వేసేసి ఇంకా ఇందులో లెమన్ అలా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫేస్ అనేది ఎక్కువ బ్లాక్గా అలా ఉంది అని అనుకున్నప్పుడు కొంచెం దీంట్లో పసుపు అనేది వేసేసుకోండి.
చిటికెడు అంటే చిటికెడు కంటే తక్కువ అండి నేను యాడ్ చేసింది, ఓకేనా? ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, మనకి ఎక్కువ అనేది కనిపించకూడదు అదే, ఓకేనా? అండ్ రైస్ ఫ్లోర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం మామిడి గుజ్జు, కొంచెం మనము బొప్పడకాయ పండు జ్యూస్ కొంచెం వేసాము, ఓకే? రోజ్ వాటర్ అనేది తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి తెస్తాను నేను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము రోజ్ వాటర్ అవసరం లేదండి, మన ఫేస్ అనేది కొంచెం క్లీన్ చేసుకుందాం కాటన్ తోటి. రోజ్ వాటర్తో కొంచెం క్లీన్ చేసేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మనకు సగం ట్యాన్ అనేది పోతుందండి. ఓకేనా? ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని అనేది వేసేసుకుందాం. ఏమీ లేదండి, కొంచెం మ్యాంగో జ్యూస్, అలాగే కొంచెం పొప్పడకాయ జ్యూసు, అలాగే కొంచెం రైస్ ఫ్లోర్, కొంచెం హనీ, కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం పసుపు వేసేసుకొని ఇది ప్యాక్ అనేది వేసేసుకుందాం మనం, ఓకేనా? నేను ఎప్పుడు ప్యాక్ అనేది చెప్పినా కూడా ఇలా పైన కానీ వేసేసుకోవాలండి, ఇలా కిందికి అనేది వేసుకోకూడదు అనమాట, ఓకేనా? మనం ఇది హెయిర్కి అనేది అంటనివ్వకూడదండి, ఎందుకంటే ఇందులో హనీ అనేది కలిపాం కాబట్టి హెయిర్కి అంటకుండా మనం వేసేసుకోవాలి. ఎందుకంటే హెయిర్కి అంటితే మనకి మళ్ళీ వైట్ హెయిర్ అనేది అయిపోతుందండి. సో హెయిర్కి అనేది అంటకుండా మంచిగా ఫిల్ చేసుకోవాలి మొత్తం కూడా, ఫేస్ మొత్తం ఇలా. ఇలా ఫ్రూట్స్లో చాలా రకాలు అనేవి ఉంటాయండి, అంటే మనకి ఎంత ఒక్కొక్కటి మనం అన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట. అవన్నీ నేను ఫ్యూచర్లో చెప్తూ ఉంటాను. మన వీడియోస్ అనేది నచ్చితే చూస్తూ ఉండండి, ఓకేనా?
మీరు ఇలా మొత్తము నెక్కి కూడా వేసుకోవచ్చు, అలాగే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు అండి. ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు హ్యాండ్స్కి కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మనం కావాలి అంటే మసాజ్ కూడా చేసుకోవచ్చు అండి, లైట్గా ఒక 5 మినిట్స్ అలాగా. ఓకేనా? ఇలాగ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఒక 10-20 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మొత్తం కూడా మనకి ఇది న్యాచురల్ కాబట్టి మనకి స్కిన్ మీద ఎఫెక్ట్ అనేది కూడా ఏమీ ఉండదు. ఓకేనా? అండ్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఎక్కడికన్నా అనుకోకుండా ఫంక్షన్కి ఇలా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇలా అనేది చేసుకొని పెట్టేసుకోండి. మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అనేది నేను ఇంకా క్లీన్ చేసే వరకు ఇది అనేది పెట్టానండి, ఎందుకంటే లెంతీ అనేది అయిపోతుంది అనమాట. కాబట్టి నేను షార్ట్ వీడియో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్నూన్ కల్లా. అలా అంటే అప్పటి వరకు అయితేనే మనకి ఫేస్లో ఎలాంటి గ్లో అనేది ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మీకు నేను అప్పుడు అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? న్యాచురల్ కాబట్టి. ఓకేనా? అండ్ ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.